హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం థియరీస్ గురించి తెలుసుకుందామండి. మెయిన్ ఇంపార్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన థియరీస్ అనేవి 3 ఉన్నాయి: పియాజే, కోల్బర్గ్ అండ్ వైగోట్స్కి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పియాజే థియరీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, పియాజే వచ్చేసి ప్రతిపాదించిన థియరీ ఏది అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో చూడండి, ఇక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వాజ్ ప్రపోజ్డ్ బై పియాజే. అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ అలాగే పియాజే వివరించిన డెఫినేషన్స్ ఏంటో తెలుసుకుందాం. సో నార్మల్గా పియాజే వచ్చేసి స్విట్జర్లాండ్కి చెందిన ఆయన. ఈయన్ని కన్స్ట్రక్టివిస్ట్ అని కూడా అంటారు. సో పియాజే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ కన్స్ట్రక్టివిస్ట్. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ని తెలుగులో వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసం అని అంటారు. పియాజే ప్రతిపాదించిన వికాసం ఏది అంటే సంజ్ఞానాత్మక వికాసం. కాగ్నిటివ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క అనుభవాలను తెలిపేది అన్నమాట. ఈ కాగ్నిషన్లో ఏమేమి ఉంటాయంటే ఇట్ రిఫర్స్ టు ద స్టేజెస్ అండ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ చైల్డ్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. సో పిల్లవాడు ఎన్విరాన్మెంట్తో కలిగి ఉండే అనుభవాలని మరియు ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అంటే సో జ్ఞానంతో కూడుకున్న వికాసం ఎలా జరిగిందో అండ్ ఆ స్టేజెస్ ఏంటో, వాటి యొక్క ప్రాసెసెస్ ఏంటి, ఆ మొత్తాన్ని కలిపే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని అంటారు. కాగ్నిషన్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ లైక్ రీజనింగ్ అండ్ థింకింగ్. సో కాగ్నిటివ్కి సంబంధించి రీజనింగ్ మరియు థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో రీజనింగ్ అండ్ థింకింగ్ ఆర్ బేస్డ్ అపాన్ కాగ్నిషన్. సో ఇందులో వచ్చేసి పియాజే tells about cognitive development. These are need for children to know about their experiences. సో పిల్లలు తమ చుట్టూ జరిగే పిల్లవాడు తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా ఎలా మలుచుకుంటాడు అండ్ అలాగే జరిగే సంఘటనలను ఎలా అర్థం చేసుకుంటాడో వాటి యొక్క అన్ని ఎక్స్పీరియన్సెస్ని ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని అంటారని పియాజే ప్రతిపాదించారు. సో పియాజే observed that intellectual abilities of children and adolescents finding the children think in different way from adults అని పియాజే ఏమని అంటున్నారంటే అడల్ట్స్ కన్నా డిఫరెంట్గా థింక్ చేయగలుగుతారంట. చిల్డ్రన్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఫ్రమ్ అడల్ట్స్. అడల్ట్స్ కన్నా చాలా డిఫరెంట్ వేస్గా థింక్ చేయగలుగుతారు. అండ్ అలాగే దాని గురించి 3 స్టేజెస్ లాగా చెప్పడం జరిగింది. సో ఈ చేంజ్ అయ్యే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్గా ఆలోచించడం అనే దాన్ని స్కీమాటాస్ అని అంటారు. ఈ పిల్లవాడు డిఫరెంట్ టైప్స్గా ఆలోచిస్తారు కదా, అలాంటి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ మొత్తాన్ని కలిపి స్కీమాటాస్ అని అంటారు. సో స్కీమాటాస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. స్కీమాటాస్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేయబడింది. ఒకటైతే ఆర్గనైజేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఈక్విలిబ్రియం. సో ఆర్గనైజేషన్ని వ్యవస్థీకరణ అని అంటారు తెలుగులో. అండ్ అలాగే ఈక్విలిబ్రియం అంటే అనుకూలత. సో తమకి అనుకూలంగా పిల్లవాడు మలుచుకునేదే ఈ ఈక్విలిబ్రియం. సో ఈ స్కీమాటాస్ లేకపోతే స్కీమాస్ అని అంటారు. ఈ స్కీమాస్ అనేవి సిస్టమాటిక్గా థాట్స్ అండ్ బిహేవియర్ గురించి ఉంటుంది పిల్లవాని యొక్క. సో ఇందులో వచ్చేసి ఈక్విలిబ్రియంకి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. సో ఈక్విలిబ్రియంలో వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో దీన్నే అసిమిలేషన్ ఒకటి అంటారు అండ్ అలాగే అకామిడేషన్ అని అంటారు. సో అనుకూలతకి 2 విధాలుగా వివరించడం జరిగింది. ఒకటి వచ్చేసి అసిమిలేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి అకామిడేషన్. సో ఫస్ట్ అసిమిలేషన్ అంటే ఏంటంటే తెలుగులో వచ్చేసి సాంశీకరణ అని అంటారు అండ్ అలాగే అకామిడేషన్ అంటే అనుగుణ్యత అని అంటారు. సో అసిమిలేషన్ అంటే అబ్జర్వింగ్ సంథింగ్ ఇన్ టు ద ప్రెజెంట్ స్కీమాస్. సో పాస్ట్లో జరిగిన కొన్ని సంఘటనల్ని ప్రజెంట్ దాంతో కంపేర్ చేసి చూడడం. సో దీన్ని అసిమిలేషన్ అని అంటారు. అంటే కొత్త అనుభవాన్ని పొందడానికి పాత అనుభవాన్ని జోడించడం అన్నమాట. సో నెక్స్ట్ అకామిడేషన్ అంటారు. సో అసిమిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ అని అంటారు. నార్మల్గా ఒక వర్డ్ అనేది న్యూ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ అనేది గుర్తుపెట్టుకోండి అసిమిలేషన్కి సంబంధించి. అండ్ అకామిడేషన్. సో అకామిడేషన్ అంటే ఏంటంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం. చేంజింగ్ ద వేస్ ఆఫ్ థింకింగ్. సో పిల్లవాని యొక్క ఆలోచన శక్తి అనేది చేంజ్ చేసి సర్దుబాటు చేసుకోవడం అనమాట ఎన్విరాన్మెంట్తో. దీన్ని అకామిడేషన్ అని అంటారు. సో కాబట్టి ఈ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్ట్లో జరిగిన
ఏదైనా సంఘటనను ప్రెజెంట్ దాంతో పోల్చుకోవడాన్ని అసిమిలేషన్ అంటారు. అండ్ అకామిడేషన్ వచ్చేసి డిఫరెంట్ టైప్ థింక్ చేసి ఎన్విరాన్మెంట్లో జరిగే సంఘటనతో సర్దుబాటు చేసుకోవడం అని అర్థం. అంటే ఈ అసిమిలేషన్లో థింకింగ్ పవర్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో ఈ అకామిడేషన్లో థింకింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డిఫరెంట్ వేస్గా థింక్ చేయగలుగుతారనమాట పిల్లవాళ్ళు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ అసిమిలేషన్ మరియు అకామిడేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే మోటివేషన్ ఫర్ ద చైల్డ్స్ డెవలప్మెంట్. సో దీని ద్వారా పిల్లల్లో మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. స్టేజెస్, సో మెయిన్గా ఇంపార్టెంట్ అండి ఈ స్టేజెస్. కంపల్సరీగా టెట్ మరియు సిటెట్కి సంబంధించి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి పియాజే గురించి. సో కాబట్టి చూడండి, స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో టోటల్గా వచ్చేసి 4 స్టేజెస్ అనేవి పియాజే ప్రతిపాదించడం జరిగింది. ఇందులో వచ్చేసి ఫస్ట్ స్టేజ్ని సెన్సరీ మోటార్ డెవలప్మెంట్ స్టేజ్ అని అంటారు. సో దీన్నే తెలుగులో వచ్చేసి జ్ఞానేంద్రియ ఆర్ ఇంద్రియ చాలక దశ అని అంటారు. ఇది వచ్చేసి 0 to 2 years, 0 నుంచి 2 సంవత్సరాల వరకు జరిగే డెవలప్మెంట్ని సెన్సరీ మోటార్ డెవలప్మెంట్ అని అంటారు. సో ఇందులో ఉండే పిల్లల్ని ఏమంటారంటే ఇన్ఫాంట్స్ అండ్ టోడ్లర్స్ అని అంటారు. శైశవ దశ ఉంటుంది కాబట్టి శిశువు, ఇన్ఫాంట్స్ అంటే శిశువు అండ్ టోడ్లర్స్ అంటే, సో వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెన్సరీ మోటార్ అంటే వాళ్ళు జరిపే యాక్షన్స్. సో యాక్షన్స్ ద్వారా కానీ సెన్సెస్ ద్వారా కానీ ఈ నాలెడ్జ్ అనేది వస్తుంది అంటున్నారు. యాక్షన్స్ అంటే నార్మల్గా ఇప్పుడు మూమెంట్, పిల్లలు చేసే చేతులతో కానీ కాళ్ళతో కానీ సో మూమెంట్ అనేది జరుపుతారు కదా. సో ఆ యాక్షన్స్ ద్వారా కానీ, లేకపోతే సెన్సెస్, ఐస్, ఇయర్స్, మౌత్, నోస్, సో స్కిన్, వాటితో కొన్ని ఏడవడం, ఎమోషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఏడవడం కానీ, నవ్వడం కానీ, వినడం, సో ఇలాంటి వాటి ద్వారా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటున్నారు. సో చూడండి, ఎక్స్పీరియన్సింగ్ వరల్డ్ త్రూ సెన్సెస్ అండ్ యాక్షన్స్ ద్వారా అండ్ సెన్సెస్ ద్వారా వాళ్ళ యొక్క అనుభవాలు అనేవి ఉంటాయి. సో అలాగే ఇందులో ఆబ్జెక్ట్ పర్మనెన్స్కి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటంటే, ఈ స్టేజ్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా చిన్న చిన్న బొమ్మల ద్వారానే, సో చిన్న చిన్న బొమ్మల మీద లేకపోతే ఏదైనా సౌండ్స్ మీద కానీ ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది పెడుతుంటారు. ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఈ వస్తు మీద కేంద్రీకరించడం జరుగుతుంది. సో దీన్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని అంటారు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, సో ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుంటారు అండ్ అలాగే వాటి యొక్క పేర్లు అనేవి వింటూ ఉంటారనమాట. సో దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అని. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే స్ట్రేంజర్ యాంగ్జైటీ. సో ఏదైనా కొత్త వస్తువు చూపించినప్పుడు ఎక్కువగా యాంగ్జైటీ అనేది, కుతూహలం అనేది పిల్లల్లో ఏర్పడడం జరుగుతుంది. సో ఈ సెన్సరీ మోటార్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆబ్జెక్ట్ పర్మనెన్స్. సో అండ్ అలాగే ఇది 0 to 2 years వరకు జరిగే డెవలప్మెంట్ దశ. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో ఇది వచ్చేసి 2 to 7 years వరకు జరిగే డెవలప్మెంట్ అనమాట. తెలుగులో వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అని అంటారు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ని, ఆర్ ప్రాక్ ప్రచాలక దశ అని కూడా అనొచ్చు. సో ఇందులో వచ్చేసి ఏం జరుగుతుందంటే, పిల్లవాడు ఎంతో నిదానంగా నేర్చుకోవడం జరుగుతుంది అండ్ అలాగే ఆడుకోవడం కూడా ఈ స్టేజ్లోనే సో వాళ్ళంతటా వాళ్ళు అండ్ అలాగే వేరే వాళ్ళతో కూడా కలిసి ఆడడం అనేది ఈ స్టేజ్లోనే జరుగుతుందన్నమాట. ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటారు. రీప్రజెంటింగ్ థింగ్స్ విత్ వరల్డ్ అండ్ ఇమేజెస్ యూజింగ్ ఇంట్యూటివ్ రాదర్ దాన్ లాజికల్ రీజనింగ్. సో ఏ రీజన్ అనేది తెలుసుకోకుండా వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని భావించి ఆడుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఏదైనా నేర్చుకోవాలన్నా సో ఇది నేను చూసిందే కరెక్ట్, లేకపోతే నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు సో వాళ్ళంతటా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇందులో వచ్చేసి ఇంపార్టెన్స్ ఏంటంటే చూడండి, ఇమేజెస్ అండ్ వరల్డ్ అన్నారు కదా. సో వాళ్ళు చూసిన దాన్నే నిజమని అనుకుంటారు. అండ్ అలాగే సో ప్రిటెండ్ ప్లే అనేది కూడా ఈ స్టేజ్లోనే డెవలప్ అవుతుంది. అండ్ అంటే వేరే వాళ్ళతో కలిసి ఆడడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాటలు వచ్చినప్పటి నుంచి చదవడం నేర్పిస్తారు కాబట్టి 200 words నుంచి 2000 words వరకు ఈ స్టేజ్లో నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే కొన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా వాళ్ళంతటా వాళ్ళు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఈగోసెంట్రిజం. సో ఈగోసెంట్రిజం అంటే స్వతహాగానే ఉండడం. అండ్ నెక్స్ట్ యానిమిజం. సో యానిమిజం అంటే ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్కి ప్రాణం అనేది లేదనమాట. సో ప్రాణం లేని వాటిని కూడా ప్రాణం ఉంది అని ఆపాదించి ఆడుకోవడం అనమాట. యానిమిజం అంటారు. తెలుగులో వచ్చేసి సర్వాత్మక వాదం అని కూడా అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటెంటివ్.
ఇంటెంటివ్ అంటే ఊహాత్మకంగా, అంటే ఏదైనా వస్తువుకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ అనేది చూపిస్తే అది రియల్ గన్ లాగే అనుకొని ఆడుకుంటూ ఉంటారనమాట. సో దీన్ని ఊహాత్మకంగా ఆలోచన శక్తి అంటారు. నెక్స్ట్ వన్ డైరెక్షన్ థింకింగ్. సో వన్ డైరెక్షన్ థింకింగ్ అంటే ఏకమితి అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి A/B అనేది ఎంత అంటే చెప్పగలుగుతారు, కానీ B/A అనేది ఎంతో చెప్పలేరు. సో దీన్ని వన్ డైరెక్షన్ థింకింగ్ అంటారు. సో ఒకే వేలో థింక్ చేయగలుగుతారు అండ్ సేమ్ క్వశ్చన్ని వేరే విధంగా అడిగితే మాత్రం ఆన్సర్ చెప్పలేరు. నెక్స్ట్ వచ్చేసి ఇర్రివర్సిబిలిటీ. సో వన్ డైరెక్షన్ థింకింగ్ అన్న ఇర్రివర్సిబిలిటీ అన్న ఒకటే. సో ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోసారి తిప్పి చెప్పలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వన్ డైరెక్షన్ థింకింగ్, ఇర్రివర్సిబిలిటీ అండ్ ఈగోసెంట్రిజం. సో ఇందులో వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే భాషా వికాసం అనేది చాలా వేగవంతంగా జరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎక్కువగా పిల్లలు ఎక్కువగా మాట్లాడే దశ ఏదంటే 2 to 7 years ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. దీనివల్ల పిల్లవాడి సమస్య పరిష్కారం అనేది సామర్థ్యాలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన శక్తి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ స్టేజ్లోకి వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 7 to 11 years వరకు జరిగే దశ అనమాట. దీన్నే మూర్త ప్రచాలక దశ అని కూడా అంటారు. అంటే ఇందులో వచ్చేసి వాస్తవికత గురించి తెలుసుకుంటారు. అంటే ప్రజెంట్ సిట్యుయేషన్ అంటే అసలు ఇచ్చిన సమస్య యొక్క వాస్తవం ఏంటి అని దాని గురించి తెలుసుకుంటారు. అండ్ అలాగే లాజికల్గా థింకింగ్ లాజికల్ అబౌట్ కాంక్రీట్ ఈవెంట్స్, గ్రాస్పింగ్ కాంక్రీట్ ఎనాలజీస్ అండ్ పర్ఫార్మింగ్ అథమెటికల్ ఆపరేషన్స్. సో లాజికల్గా థింక్ చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్స్ అండ్ హైపోథెటికల్ కాన్సెప్ట్స్ గురించి కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. అంటే అప్పుడే వాళ్ళకి ఈ హైపోథెటికల్ కాన్సెప్ట్స్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ అంటే తెలియని వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం అనేది ఉండదన్నమాట. ఇందులో ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళంతటా వాళ్ళు చూసిందే అని చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఆలోచన శక్తి అనేది ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కాకుండా అసలు అది రైటా రాంగా అనే దాని గురించి విశ్లేషణ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ కన్జర్వేషన్ అనేది ఉంటుంది. సో కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ రిమైన్ ద సేమ్ ఈవెన్ వెన్ దే ఆర్ టర్న్డ్ అరౌండ్ ఆర్ దేర్ అపియరెన్సెస్ ఈస్ చేంజ్డ్. సో ఆబ్జెక్ట్స్ అనేవి ఒకేలా ఉంటాయి, సో అందులో ఉన్న క్వాంటిటీ అనేది సేమ్గా ఉంది అని తెలుసుకోగలుగుతారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి నార్మల్గా ఒక బంకమట్టి, సో క్లే అనేది తీసుకుంటే సో సేమ్ అమౌంట్ ఆఫ్ క్లే అనేది తీసుకున్నారు, కానీ డిఫరెంట్ షేప్స్ అనేది ఇచ్చారు వీటికి. సో ఆ షేప్స్ని చూసి రెండిట్లో సేమ్ ఎంత అమౌంట్ అయితే క్లే ఉందో, సో ఆ క్లే అనేది ఎంత అమౌంట్ ఉందంటే సేమ్గా ఉంది అని చెప్పగలుగుతాడు అనమాట ఈ కన్జర్వేషన్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ నెంబర్స్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్. సో ఈ 7 to 11 years వరకు కాబట్టి ఎలిమెంటరీ స్కూల్స్ అనేది స్టార్టింగ్ ఏజ్ అనమాట. సో స్కూల్ ఏజ్ అని అంటారు దీన్ని. సో కాబట్టి ఈ ఏజ్లో పిల్లవాళ్ళు మ్యాథమెటిక్స్ గురించి, ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అనే దాని గురించి స్టార్టింగ్ వేలో తెలుసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అంటే సేమ్గా ఉండే ఆబ్జెక్ట్స్ని అండ్ డిఫరెంట్గా ఉండే ఆబ్జెక్ట్స్ని వేరేగా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెరియేషన్. సో సెరియేషన్ అంటే ఏంటంటే వరుస క్రమంలో కూడా నెంబర్స్ని వరుస క్రమంలో కూడా చేర్చడం జరుగుతుంది. ఈ సెరియేషన్ అంటే ఈ స్టేజ్లో వచ్చేసి ఈ సెరియేషన్ అనేది కూడా ఉంటుంది పిల్లవాడిలో. అండ్ అలాగే రివర్సిబిలిటీ ఇన్ థాట్స్. సో ఏదైనా జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి చెప్పడం కూడా జరుగుతుందన్నమాట ఈ స్టేజ్లో, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో. సో కాబట్టి ఇందులో వచ్చేసి ఏం జరుగుతుందంటే ప్రీవియస్ ఏజ్లో అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఆలోచించిన విధానం కన్నా ఇందులో ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి రూల్స్, సో అసలు ఇందులో వచ్చేసి నేర్చుకోవాలనే తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి కన్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ సెరియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని మీద క్వశ్చన్స్ అనేవి చాలా చూసాం మేము లాస్ట్ వీడియోస్లో.
ప్రీవియస్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ జరిగేటప్పుడు దీని మీద క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో కంపల్సరీగా మీరు ప్రీవియస్ వీడియోస్ అనేవి చూసుకోండి, క్వశ్చన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇది 11 ఇయర్స్ కన్నా ఎబో ఉండే స్టేజ్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని అంటారు. దీన్నే అమూర్త ప్రచాలక దశ అని అంటారు, ఆర్ నియత ప్రచాలక దశ అని కూడా అనొచ్చు. సో ఇందులో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ లాజికల్స్. దీనికి అబ్స్ట్రాక్ట్ దానికి చాలా ఎక్కువ, అమూర్త విషయాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లవాడు ఈ స్టేజ్లో వచ్చేసి తెలియని వాటిని గురించి కూడా తెలుసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఫర్ మేజర్ మోరల్ రీజనింగ్. సో మోరల్ రీజనింగ్ అంటే సోషల్లీ జరిగే చేంజెస్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ హైపోథెటిక్గా ఉంటాడు పిల్లవాడు ఇందులో. సో అంతే ఎక్కువగా నేర్చుకోవాలనే తత్వం. సో ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ వేస్గా ఆలోచించి ఆన్సర్ అనేది రాబట్టడం జరుగుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి థింకింగ్ పవర్ అనేది హైపోథెటిక్గా ఉంటుంది పిల్లవాడిలో. అంటే చాలా ఎక్కువగా థింకింగ్ పవర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ అనేది చూపిస్తే కనుక దాని గురించి, ఆ కలర్ గురించి అండ్ అలాగే అది దేంతో తయారైంది, సో ఆ మొత్తం గురించి కూడా పిల్లవాడు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే శక్తి అనేది, సో థింకింగ్ పవర్ అనేది ఉంటుంది పిల్లవాడిలో. అండ్ అలాగే థింక్ మోర్ సైంటిఫికల్లీ అండ్ లాజికల్లీ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. సో సైంటిఫిక్గా అండ్ అలాగే లాజికల్గా మొత్తం వరల్డ్ గురించి, సో ఎన్విరాన్మెంట్లో అండ్ అలాగే చుట్టుపక్కల జరిగే మొత్తం దాని గురించి తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఎబో 11 ఇయర్స్ కాబట్టి పిల్లవానికి మొత్తం తెలిసి ఉంటుంది. అండ్ అలాగే తెలియని వాటిని గురించి కూడా తెలుసుకొని అండ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించగలిగే శక్తి కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని వచ్చేసి పియాజేలో ఇందులో చూడండి ఇంపార్టెంట్గా థాట్స్ అండ్ ఫీలింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అంటే పిల్లవాని యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేవి వాళ్ళ యొక్క ఆలోచన శక్తి అండ్ అలాగే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ద్వారానే ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ సో మెయిన్గా థాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది పియాజే. సో చూడండి ఇక్కడ పియాజే కన్సిడర్డ్ దట్ చిల్డ్రన్స్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ దే డు నాట్ యాడ్ జస్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. సో ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది ఎలా ఉపయోగపడుతుందంటే నార్మల్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే కాకుండా ఎక్కువ నాలెడ్జ్ని కూడా సంపాదించగలిగే శక్తి ఉంటుంది as they get older, but that there is a qualitative change in how children think as they gradually progress through these stages. సో ఇందులో ఈ స్టేజెస్కి సంబంధించి ఏం చెప్తున్నారంటే నార్మల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడమే కాకుండా వాళ్ళు ఎంతవరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందో అంతవరకు వాళ్ళలో చేంజెస్ అనేవి, థింకింగ్ పవర్కి సంబంధించి చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి అని చెప్పడం జరిగింది ఈ స్టేజెస్ ద్వారా. అంటే ఏంటంటే చూశారు కదా, ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఒక విధంగా ఆలోచించాడు, అండ్ నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ నెక్స్ట్ ఫార్మల్ స్టేజెస్. సో ప్రతి ఒక్క డిఫరెంట్ స్టేజ్కి వచ్చేసి థింకింగ్ పవర్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో వచ్చేసి థింకింగ్ పవర్ అనేది పిల్లవాడిలో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే నాలెడ్జ్ అనేది కూడా తెలిసిన వాటి నుంచి తెలియని వాటి వరకు నేర్చుకోవడం అనేది జరిగింది. 4 స్టేజెస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నారు కదా. సో కాబట్టి ఇందులో నుంచి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ మెయిన్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో హైపోథెటిక్స్ కంపల్సరీగా మీరు ఆ క్వశ్చన్ అనేది అర్థం చేసుకుంటే కనుక ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో అసలు పియాజే దేని గురించి అనేది మెయిన్గా డిస్కషన్ చేశారు అంటే థింకింగ్ థాట్స్ గురించి చేశారు. సో నెక్స్ట్ పియాజే ఎలాంటి స్టేజెస్ అనేవి డెవలప్ చేశారు అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి పిల్లల్లో. సో వీటి గురించి అనేది మీరు తెలిసి ఉండాలి ఇంపార్టెన్స్ అనేది. అండ్ అలాగే వాళ్ళ యొక్క పియాజే స్టేజెస్ ప్రకారం వాళ్ళ యొక్క ఏజెస్ అనేవి ఎలా డివైడ్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో దేని మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది పిల్లవాడు అనే దాని గురించి తెలిసి ఉండాలన్నమాట. కంపల్సరీ స్కిమాటాస్ గురించి కూడా కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. అండ్ ఎసిమిలేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీగా క్వశ్చన్ అనేది లో జరిగిన సంఘటనల్ని కొత్త సంఘటనలతో పోల్చి చూసుకోవడమే ఈ ఎసిమిలేషన్ అని అంటారు. సో నెక్స్ట్ అకామిడేషన్ అనేది సర్దుబాటు చేసుకోవడం, అంటే మేనేజింగ్ ఎన్విరాన్మెంట్తో జరిగే చేంజెస్ని మేనేజ్ చేస్తూ జీవనం అనేది సాగించడంని అకామిడేషన్ అని అంటారు. సో కాబట్టి పియాజే గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం కోల్బర్గ్ గురించి తెలుసుకుందాం. సో కోల్బర్గ్లో కూడా ఇంపార్టెంట్ అనేది చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి స్టేజెస్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైగాట్స్కీ గురించి తెలుసుకుందాం.
సో కంపల్సరీగా ప్రతి వీడియో అనేది మీరు చూస్తుండండి అండ్ అలాగే లైక్ అనేది కంపల్సరీగా చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.